ఏం చేస్తున్నావు అమ్మాయి? ఎండు చేప టమాటా కూర తిని చాలా రోజులైందమ్మమ్మ, అందుకనే వండుతున్నాను ఇవాళ. ఎండు చేప టమాటా కూర. అందులోకి ఏమేమి వేస్తున్నావు చూపించు. 3 పెద్ద ఉల్లిపాయలను, 4 పచ్చిమిరకాయలు, 1 కిలో టమాటాలు. టమాటాలు సన్న సన్న ముక్కలుగా కొత్తవా? సరే కొయ్యి కానీ. కిలో టమాటాలు ఎందుకు వేస్తున్నామంటే అండి, మేము కూర ఎక్కువ తింటాం, అందుకని చెప్పేసి మేము కిలో టమాటాలు వేస్తున్నాము. కొంచెం కొంచెం కూరలు తినకూడదండి, బ్లడ్ చచ్చిపోద్ది అంటారు, అందుకే కూర కొంచెం ఎక్కువ తింటాం. మా కోళ్ళ కత్తిపేటతో కోయటం కుదరదంట, చాకుతో కోసుకుంటుంది. ఇప్పుడే బయట పెడితే ఎండు చేపలు ఈగలు వలుతాయి అమ్మాయి, అందుకనే అవి ఎంత కట్ చేయటం అయిపోయినాక తీద్దాంలే. మనోళ్ళు ఎండు చేపలు చూపించలేదు, ఎన్ని ఎత్తున్నాం అనుకుంటారని చెప్తున్నా, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇదిగోండి శుభ్రంగా కడిగి క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను. కరివేపాకు ఇదిగో నీట్గా మా కోడలు ఉల్లిపాయలు ఇవన్నీ కడిగి పెట్టారు. ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తా, పెట్టమ్మాయి. మా కోడలు చేస్తుంది కాబట్టి ఆ అమ్మాయి చూపించింది. ఎలా చేయాలమ్మా ఈ కూర? ఫస్ట్ ఒక స్టవ్ వెలిగించుకుని ఒక కళాయి పెట్టేసుకొని దాంట్లో ఒక 2 గంటలు నూనె వేసుకొని. ఎప్పుడు ఇలాగే చేస్తారా మీరు? ఎప్పుడు ఇలాగే, అప్పుడప్పుడు చేస్తారా? ఎప్పుడు ఇలాగే చేస్తారా? నూనె హీట్ ఎక్కగానే పిల్లలండి పెద్దోళ్ళు అయిపోతే అసలు మనల్ని పట్టించుకోరు. మా మనవాళ్ళు కూడా అంతే. ఇప్పుడు కొద్దిగా ఎదిగినాక 5 years వచ్చినాక అమ్మమ్మ ఏం చేస్తున్నా అని మాట్లాడుతున్నారు, తిన్నావా అంటున్నారు. మా మనవడు మనవరాలు వాళ్ళ అమ్మమ్మ ఫోన్ చేస్తే పట్టించుకోవట్లే. ఆ బాధ ఎట్టా ఉంటుందో నాకు తెలుసు. నూనె అయితే హీట్ ఎక్కిందండి, చేపలు వేసేసుకుందాం. చేపలు వేసుకుని ఫ్రై చేయగలరు. అత్తాకోడలు ఇదే చున్నీ వాడుతున్నారు అనుకోవద్దండి, ఇదైతే మాకు కలర్ఫుల్గా పడిద్ది, కంఫర్ట్గా ఉంటుంది. అవి మిగతా చున్నీలు అనుకో జారిపోతూ ఉంటున్నాయి, అందుకని చెప్పేసి మేము ఇవి వేసుకుంటాం. వాష్ చేస్తామండి, రోజు చెప్తాను నేను, వాష్ చేస్తాను. ఇది బాగా నిండుగా పడిద్ది అని వీడియోలో వేసుకుంటున్నాము. చాలా ఉన్నాయి చున్నీలు, కానీ అవి జారిపోతున్నాయండి, బాగా సిల్క్గా ఉన్నాయి. అంతేగమ్మాయి? ఇదైతే జారిపోకుండా జారిపోతా చిరాకుగా వంట దగ్గర అన్నట్టుగా కంఫర్టబుల్. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఆనియన్స్ వేసుకుందాం. పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. 4 కట్ చేసి వేస్తున్నాను. 3 పెద్ద ఉల్లిపాయలు, 4 పచ్చిమిరకాయలు. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు వేసుకుందాం. 1 స్పూన్ అయితే పసుపు వేసుకున్నామండి. రెడీ అయిన తర్వాత పెడతా అన్నప్పుడు. మీ అమ్మోళ్ళు శ్రీమంతానికి వెళ్ళారా? హైదరాబాద్ వెళ్ళారా? హైదరాబాద్ వెళ్ళారు. అక్కయ్య శ్రీమంతం అయితే వెళ్ళారు. దీంట్లో కొంచెం కరివేపాకు వేద్దామండి. కరివేపాకు వేయడం వల్ల మంచి స్మెల్ వస్తుందండి, దీనివల్ల మంచి ఫ్లేవర్ వచ్చింది కూరకి.
టమాటాలు వేసేసుకుందాం మనం. ఇట్లా కూడా పట్టుకున్నాం, ఇది కదలకుండా పట్టుకోవాలి. దీని మీద అయితే మూత పెట్టేసుకున్నాము. మూత పెట్టు లేదంటే ఇందులో ఉప్పు వేసుకుంటే తొందరగా ఉడికిద్దమ్మా. గల్లు ఉప్పు వేస్తారా? నేను వచ్చి కాఫీ తాగుతున్నానండి. కొంచెం ఒక స్పూన్ గల్లుప్పు వేస్తున్నాను. తర్వాత సరిపోతే చూసుకొని లాస్ట్ కూర ఎండింగ్లో చూసుకొని మనం కలుపుకోవచ్చు. ఎక్కువైతే మళ్ళీ ప్రాబ్లం కదా, కూర అంతా పాడైపోయింది. ఇంకేదో నేను మూత పెట్టేస్తాను, ఇదైతే ఉడికిపోతా ఉంది. ఒక 10 నిమిషాల్లో ఉడికిపోద్ది. వేస్తున్నానండి ఒక 2 ఇంతేనండి కూర. ఇంతేనండి కూర చాలా సింపుల్గా రెడీ అయిపోయా ఎండు చేప టమాటా కూర. కొంచెం కారం వేస్తున్నానండి ఒక 2 ఇంతేనండి కూర. ఇంతేనండి కూర చాలా సింపుల్గా రెడీ అయిపోయా ఎండు చేప టమాటా కూర. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తేనే మాకు కొన్ని లైక్లు అండ్ సబ్స్క్రైబర్లు అనేవి వస్తాయి. ప్లీజ్ మరొక వీడియో అయితే మేము ముందుంటాను. బాయ్ ఫ్రెండ్స్.